హలో నితిన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నానండి. ఈసారి ఇంకొంచెం ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ, సో మేబీ దట్ ఈస్ షోయింగ్. అంటే జనరల్గా ఏంటంటే ప్రమోషన్స్లో అంత యాక్టివ్గా ఉండరు. అవును, ఈసారి చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అవసరం తిరుగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా ఏ సినిమాకైనా ఇంకా వీ హ్యావ్ టు ప్రమోట్ అ లాట్ అండ్ టేక్ ఇట్ ఇన్ టు పబ్లిక్. సో ఇంకా తప్పదని ఇంకా వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ అగ్రెసివ్. ఏం మారింది ఇదివరకటికి ఇప్పటికి ప్రమోషన్స్ కానీ ఇంకోటి కానీ? ప్రమోషన్స్ అంటే వెరీ ఫ్రాంక్, సినిమా మన అనిల్ గారు అతని ప్రమోషన్స్ తను చేసే స్ట్రాటజీతోనే మన అందరినీ మార్చేసి, సో మనం కూడా అలా అగ్రెసివ్గా చేయాలి అనేది ఇట్స్ అ న్యూ లెసన్ టు అస్. సో అలా అంటే కంటెంట్ కూడా జనరేట్ చేసిన కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అట్లీస్ట్ ఆ పాడ్కాస్ట్ లో నేను యూజువల్ గా ఇలాంటి ప్రమోషన్స్ పెద్ద ఎక్కువ ఫాలో అవుతాను సూపర్ఫిషియల్ గా కానీ, బట్ అవి కూడా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి ఆ పాడ్కాస్ట్లు కానీ ఏదైనా సరే. అవునండి. సో ఎవరి ఐడియా అది? పాడ్కాస్ట్ ఐడియా మన చాయ్ బిస్కెట్ వాళ్ళదండి. చాయ్ బిస్కెట్ మన అనురాగ్ గారు వాళ్ళ టీం, అది వాళ్ళ ఐడియా అండి. ఓకే, నైస్ నైస్. సో ఏంటండి రాబిన్ హుడ్ ఇట్స్ నైస్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ హీరో. అంటే దీని సినిమాలో భీష్మ లాంటి ఫన్ ఉంటుంది దీంట్లో. అట్ సేమ్ టైం భీష్మ అంటే ఇట్స్ నార్మల్ లవ్ స్టోరీ. అది ఒక లవ్ స్టోరీ, ఒక చిన్న విలన్, అది. దీంట్లో ఒక వెరీ మోర్ స్ట్రాంగర్ విలన్ అండ్ మోర్ బిగ్గర్ స్పాన్ ఉంటుంది సినిమాలో. అండ్ హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో ఈజ్ అ బిగ్ మనిపులేటర్. సో అతను బ్రెయిన్తోని మిగతా వాళ్ళని అందరినీ తను వాళ్ళని ఏమార్చి ఉంటుంది. సో ఆ క్యారెక్టరేషన్ నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. సో డెఫినెట్లీ సినిమా చూశాక వి సా గుడ్ ఫిల్మ్ అనేది అయితే పక్కా అంటారని నా ఫీలింగ్. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. మొన్న ఒక ఈవెంట్లో, మన సాంగ్ లాంచ్ ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. యూజువల్గా అంత ఎక్కువ మాట్లాడరు. అంటే దాని ముందునైతే సా ద ఎంటైర్ ఫిలిం. సో చూసుకున్నాక ఆ ఎనర్జీలో, ఆ హైప్లో, ఆ జోష్లో అలా మాట్లాడారు. అంటే బెస్ట్ క్లైమాక్స్ అన్నారు. నా సినిమాల్లో అయితే డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్లైమాక్స్ అండ్ వెరీ స్మార్ట్ రైటింగ్. మన వెంకీ మామూలుగా ఒక కమర్షియల్ ఫిల్మ్ అంటే ఒక స్ట్రాంగ్ విలన్ ఉంటే ఏమంటే క్లైమాక్స్లో ఇద్దరు కొట్టుకుంటారు ఆర్ ఏదో ఉంటుంది. అలా కాకుండా ఇంకొక యాంగిల్లో అతను పెట్టాడు. సో హీరో మైండ్ గేమ్స్ ఎలా ఆడతాడు ఆ రైటింగ్లో చాలా చాలా బాగా రాశాడు. సో దాట్ విల్ గివ్ అ వెరీ ఫ్రెష్ ఫీలింగ్ టు అ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, ఈవెన్ భీష్మలో కూడా స్టార్టింగ్ టు ఎండ్ బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ మీ దాకా వచ్చే ఉంటుంది క్లైమాక్స్, బట్ స్టిల్ కొంచెం రొటీన్గా ఎండ్ అవుతుంది అన్న ఒక రిమార్క్. అవును, రైట్. సో ఈ సినిమాలో మీకు ఉండదు. ఈ సినిమాలో నాకు మీరే చెప్తారు క్లైమాక్స్ చాలా కొత్తగా ఉందని, నాకు మీరే చెప్తారు. ఓకే, సో ఇంకేమేమి ఎలిమెంట్స్ బ్యాంక్ అవుతున్నారు? బ్యాంక్ మెయిన్ హ్యూమర్ అండి. హ్యూమర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మన వెంకీది కూడా స్ట్రాంగ్ ఫోర్ట్ హ్యూమరే కాబట్టి, చల్లో కానీ భీష్మ కానివ్వండి. సో హ్యూమర్ అండ్ దీంట్లో మన ఆర్పి గారి క్యారెక్టర్, కిషోర్ క్యారెక్టర్, నాది అండ్ లీలా, మా మధ్య వచ్చే ఫన్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో దేర్ ఆర్ 1-2 ఒక ఎమోషనల్ బ్లాక్స్ ఉంటాయి. ఎమోషనల్ బ్లాక్స్ దట్ విల్ డెఫినెట్లీ గివ్ అ గుడ్ హై టు ద ఆడియన్స్. దాంతోపాటు వన్ క్లైమాక్స్. సో ఇవన్నీ వీఆర్ బ్యాంకింగ్ ఆన్ దీస్ థింగ్స్ అండి. ఓకే, సో వెంకీ గారు కూడా తర్వాత కొద్దిగా లో అయ్యారు. ఈవెన్ చిరంజీవి గారిది ఒక సినిమా అనౌన్స్ చేసి అదే జరగలేదు. సో వాట్ ఈస్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్? ఇప్పుడు మీరు అప్రోచ్ అయినప్పుడు మీకుండే డౌట్లు మీకుంటాయి కదా, అసలు వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ ఇట్? ఆ సినిమా అవ్వనప్పుడు అంటే తనకు అంటే హీ వాస్ గుడ్ ఓన్లీ, అంటే హీ వాస్ స్ట్రాంగ్ ఓన్లీ. సో ఇంకా ఇమీడియట్లీ మేమిద్దాం సినిమా చేద్దామని అనుకున్నగానే హీ హ్యాడ్ దిస్ వేగ్ ఐడియా ఇన్ హిస్ మైండ్. ఈ వేగ్ ఐడియా నాకు చెప్పాడు. నేను ఐడియా చాలా బాగుందన్నాను. సో హీ టుక్ 6 months హీ టుక్ టైమ్ అండ్ దే కేమ్ అప్ విత్ ద ఎంటైర్ ఫస్ట్ హాఫ్ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ తను చాలా బాగా చెప్పాడు. సో అలా సినిమా వెళ్ళింది. బట్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ, హీ నెవర్ బికెమ్ లో. మనకి డౌట్స్ ఉంటాయి కదా, ఏంటంటే పెద్ద సినిమా ఒకటి అనౌన్స్ చేసి నాకు అసలు లేదు. ఎందుకంటే హీస్ డైరెక్టర్, ఆల్రెడీ భీష్మ చదువుతాను, హీస్ అ ప్రూఫ్ డైరెక్టర్. సో నాకు అలాంటి డౌట్స్ ఏం లేవు. అండ్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్. ఇంకా సరే ఈ సినిమా ఇలా కొట్టాలి అని ఇంకా ఖచ్చితంగా ఇంకా ఎక్స్ట్రా హీ వర్క్డ్ హార్డ్ తప్ప హీ నెవర్ బికేమ్ లో. ఓకే, సో సినిమా ఖర్చు కూడా బాగా ఎక్కువ పెట్టినట్టున్నారు. 55 crores అనుకుంది, 70 crores దాకా వెళ్ళిందట. ఎగ్జాక్ట్ బడ్జెట్ నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ భీష్మ కంటే అయితే ఖర్చు చాలా ఎక్కువైంది. అండ్ ఎందుకంటే ఈ సినిమా స్పాన్ అలాంటిది. సినిమా ఇట్స్ నాట్ ఒక సింపుల్ ఒక లవ్ స్టోరీ కాదు ఇది. సో దీంట్లో ఎత్తుకున్న పాయింట్ వేరే సినిమా చూస్తే ద విజువల్స్ ఆర్ ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం అసలు తీసిపోతుంది సినిమా. సో విజువల్స్ కానివ్వండి చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ రేపు వచ్చే ట్రైలర్లో యుల్ సీ ఈవెన్ మోర్ విజువల్స్.
సో మేకింగ్ వైజ్ కొంచెం ఖర్చు ఎక్కువైంది, బట్ డెఫినెట్లీ క్వాలిటీ కోసమే డెఫినెట్లీ సినిమా హిట్ అయ్యాక అందరూ బాగుంటారని అనుకున్న దానికంటే లేట్ కూడా అయినట్టుంది కదా సినిమా. చాలా 23లో మీరు స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే షూట్ స్టార్ట్ చేసాము, మళ్ళీ హీరోయిన్ మార్చడం వల్ల డేట్స్ లేక, సో డేట్స్ అన్ని మొత్తం ఇట్ ఆల్ బికేమ్ వెరీ మీదో ఒక సినిమా ఒకటి వచ్చింది అండ్ అది కొంచెం డిలే అయింది. తర్వాత డేట్స్ వల్ల అందరు డేట్స్ వెళ్ళిపోయి మళ్ళీ అందరు డేట్స్ కుదిరేసరికి సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో అలా సో రష్మిక అనుకున్నది శ్రీలీల గారు వచ్చారు. శ్రీలీల గారు కూడా మోస్ట్ ఇప్పుడు హ్యాపెనింగ్ హీరోయిన్. బట్ రష్మిక ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే అప్పటికంటే కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అవునవును. సో యానిమల్ అవి ఇవి చేసి పుష్ప 2 కానీ కొంచెం అదేమన్నా ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది అంటారా స్క్రిప్ట్కి? అదే ఇంకా డిపెండ్స్ అంతే. ఆ టైంలో తనకి డేట్స్ ఇష్యూ ఉంది, సో వెళ్ళిపోయింది. సో లీలా కేమెన్. సో డెఫినెట్లీ సినిమా బాగుంటే అన్ని బాగుంటాయండి. ఐ డోంట్ బిలీవ్ దట్ అలా అనుకోను. ఇవాళ ఏ సినిమాకి ఆ సినిమా ఇవాళ. ఓకే. సో డేవిడ్ వార్నర్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ ఐడియా డైరెక్టర్ది అండి. సినిమాలో ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, డేవిడ్ ఉంటుంది పేరు. సో మా డైరెక్టర్ ఈ కూడా థాట్, అసలు డేవిడ్ వార్నర్ ఉంటే ఎలా ఉంటుంది వచ్చిన థాట్. ఆ థాట్ రాగానే నాకు కూడా ఈ థాట్ బరువు అనిపించింది. అండ్ దీనికి మన మైత్రి రవి గారు ఆయనకి బాగా వచ్చి అతన్ని మొత్తం ఫాలోఅప్ చేసి అతని కాంటాక్ట్స్ పట్టుకొని మొత్తం ఫాలోఅప్ చేసి, అండ్ క్యారెక్టర్ వినగానే డేవిడ్ వార్నర్ హీ గాట్ ఈవెన్ ఎక్సైటెడ్. అసలు అంటే ఆయన చెప్పిన మాటలు చాలా కథలు విన్నాను ఈ మధ్య, బట్ నాకు పెద్ద అనిపించలేదు. ఈ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది అని తనే చాలా బాగా ఎక్సైటెడ్గా హీ డిడ్ దిస్ రోల్. హీ డిడ్ ఫర్ 3 days అనుకుంటా, 3 days. సో అంటే యూజువల్గా ఇలాంటి ఎలిమెంట్స్ ఏదైనా పెట్టినప్పుడు జస్ట్ దట్ ఏంటంటే ఒక క్రౌడ్ కోసం జస్ట్ స్ప్లాష్ అయ్యి స్క్రీన్లో అలా ఎక్కువ చేస్తారు. అసలు ఏంటి ఎంతవరకు రిలవెంట్ ఉంటుంది కథకి? రిలవెంట్ స్టార్టింగ్ సినిమా కథలు స్టార్టింగ్ నుంచి అతని పేరు వస్తూ ఉంటుంది. ఒక మూమెంట్లో హీ విల్ కమ్ ఆన్ స్క్రీన్. సో డెఫినెట్ కథకి లింక్ ఉంటుంది. ఏదో కావాలని జస్ట్ ఒక ఎంట్రీలాగా రాకుండా కథకి లింక్ ఉండే క్యారెక్టర్ అది. బట్ అంటే అలా అని మొత్తం ఎక్కువ స్క్రీన్ టైం ఉండే క్యారెక్టర్ కాదు. విల్ బీ దే ఇన్ ద ఫిల్మ్ ఫర్ 3 minutes ఉంటుంది సినిమాలో. అండ్ దట్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ అని సెకండ్ హాఫ్లో ఉంటుంది. మీకు చెప్పుతా కూడా చెప్పిస్తున్నా. సో ప్రమోషన్స్ కూడా చాలా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవునండి, ఇప్పుడు 22nd వస్తున్నాడు మన డేవిడ్ వార్నర్ గారు. సో 23rd వీఆర్ ప్లానింగ్ ద బిగ్ హ్యూజ్ ప్రీలీజ్ ఈవెంట్. ఆ రోజు మన జీ ప్రకాష్ గారితో చిన్న ఒక మ్యూజికల్ షో లాంటిది పెట్టి వార్నర్ గారితో చిన్న ఉంది ప్లాన్. బాగుంది. ఇన్సైడ్ హైదరాబాద్ లేకపోతే ఇప్పుడు కొంచెం పర్మిషన్లో కొంచెం హైదరాబాద్ అది స్టిల్ సీయింగ్ ఎక్కడైతే ఈజీగా ఉంటుందో అది చూస్తున్నాము. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. ఓకే. సో నితిన్ కెరియర్కి వస్తే ఒక హిట్ పడుతుంది, తర్వాత ఒక 5-6 ఫ్లాప్లు. ఏంటి వెనక్కి చూసుకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పు మేబీ నా స్టోరీ జడ్జ్మెంట్లో కొంచెం ఉండొచ్చు, అండ్ నా పక్కన ఉండే వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం ఉండొచ్చు, అండ్ కొన్ని కథలు ఆన్ పేపర్ బాగుంటాయి, అది ఆన్ స్క్రీన్లకి అది ట్రాన్స్లేట్ అవి ఉండకపోవచ్చు. సో చాలా కారణాలు ఉంటాయి. బట్ ఆ తప్పు జరగకుండా మళ్ళీ ఇప్పుడు ప్లానింగ్ ఇన్ అ గుడ్ వే. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు డెఫినెట్లీ మూస కాకుండా ఇప్పుడు ట్రెండ్లో ఉండే సినిమాలు, డిఫరెంట్ మూవీస్ ఐఎమ్ ట్రయింగ్. సో డెఫినెట్లీ మళ్ళీ మీ అన్నట్టు ఒక హిట్ 3 ఫ్లాపులు కాకుండా ఈసారి ఒక హిట్ మళ్ళీ హిట్ కొట్టాలని ట్రై చేస్తాను. ట్రయింగ్. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? అంటే మీరు ఇండిపెండెంట్గా కాకుండా పక్కన వాళ్ళ ఒపీనియన్స్ తీసుకునేది ఇంకా ఉంటుందా? ఉంటుంది, కానీ యాక్చువల్లీ అది ఉండింది. ఇంకా ఇప్పుడు ఆపిస్తాను. ఇప్పుడు నాట్ ఆస్కింగ్ ఎనీబడి. ఇంకా అంతా నాకేమనిపిస్తే ఇంకా అది వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీ గట్ ఫీలింగ్ వెళ్ళిపోతున్నాను. అంటే ఒకప్పుడు ఇసుక గుండె జారి ఎలా వెళ్ళానో గట్ ఫీలింగ్తోనే ఇంకా ఇప్పుడు ఇంకా అలా వెళ్తున్నాను. బట్ ఒకటైతే చెప్పుకోవాలి, అంటే హిట్లు, ఫ్లాప్లు, ఫాము ఇలా రకరకాలుగా మాట్లాడతాం, కానీ అసలు మీకు తగిలిన దెబ్బలు ఎవరికీ తగిలి ఉండవో, మీరు నిలబడినట్టుగా ఎవరో నిలబడి ఉండరు. ఒక టైంలో వరుసగా 12 ఫ్లాప్లు అనుకుంటా. అసలు చాలామంది హీరోలు మధ్యలోనే కొలాప్స్ అయిపోతారు, మధ్యలోనే ఇంకా చేతులు ఎత్తేస్తారు కూడా. బట్ యూ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ ఆ టైంలో. ఎంత గాడ్స్ గిఫ్ట్. ఆ గాడ్ అంటే ఇప్పుడు అది వచ్చింది. అది చాలామంది హీరోలు దేవుడు అంటే పర్సనల్ చాలా ప్రైవేట్గా పెట్టుకుంటారు, కానీ నితిన్ మాత్రం చాలా ఓపెన్గా ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకుని వచ్చారు. చాలామంది హీరోలు అలా ఉండరు. హీరోలకి మనకు తెలిసిన హీరోలకి ఏంటంటే తిరుపతి వెళ్ళి అక్కడ బయట గుడి దగ్గరికి వచ్చి కాసేపు మీడియాతో మాట్లాడి వచ్చాడు. బట్ చాలా రిలీజియస్ పర్సన్లా ఉంటారు మీరు. ఏంటి మా ఇంట్లో అంటే మై మామ్ ఈజ్ వెరీ ఇదండి, చాలా భక్తి దానికి. సో నేను చిన్నప్పటి నుంచే మా ఇంట్లో మా అమ్మ నాకు నేర్పిన ఏమంటారు
ఈ భక్తి అనేది. సో మా ఇంట్లో ఎవ్రీ వీక్ ఏదో ఒక పూజలు అవి ఇవి ఉంటూనే ఉంటాయి. అండ్ దానికంటే బేసికల్లీ ఐ బిలీవ్ ఇన్ ఆంజనేయ స్వామి. నా ఫస్ట్ సినిమా జయం నుంచి సో ఐ బిలీవ్ ఇన్ లాట్. సో ఇది నాకు కూడా పర్సనల్గా నాకు ఇది వచ్చిన ఇది తప్ప ఎవరు ఫోర్స్ చేసి నువ్వు ఇలా మొక్కుతే నీకు ఇట్లా వస్తాయి అలాంటిది ఏం కాదు. పర్సనల్గా ఐ లైక్ దిస్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో అందుకే. ఓకే. సో మాల కూడా ఎక్కువ వేసుకుంటారు కదా? ఇయర్లీ డూ ఇట్ ట్వైస్ అండి ఇయర్లో. ఓకే. చాలా నిష్టగా ఉండాలి కదా, ఉండగలుగుతారు అంటే ఆంజనేయ స్వామి అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటానండి. మాల అంటే అది హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. దీక్ష కాబట్టి దీక్ష అంటే మనం ఆ డ్రెస్ వేయనక్కర్లేదు. దీక్ష నార్మల్ డ్రెస్ కూడా వీ కెన్ డూ దీక్ష. ఓకే. ఏముంటుంది అంటే డిఫరెన్స్ ఏంటి, ఏం చేస్తారు అప్పుడు? ఏది దీక్ష అంటే అంటే మీకు రూల్స్ అన్ని సేమ్ ఉంటాయండి. బట్ జస్ట్ ఏంటంటే కాస్ట్యూమ్ యూ కెన్ వేర్ నార్మల్ క్లోత్స్ అంతే. రూల్స్ అన్ని సేమ్ ఉంటాయి. అన్ని సేమ్ అన్ని సేమ్. ఓకే. అంటే చాలా వింతగా ఉంది నాకు. మన దగ్గర ఎక్కడ ఎవరో కనపడరు అలాగా. ఇది ఉంటాయి కదండి. మన చరణ్ గారు ఇస్తారు, అయ్యప్పమాల అంటే వేసుకుంటారు కానీ మీరు ఇంకా కంటిన్యూస్గా కనపడతారు కదా. ఓకే. ఓకే. సో వెంకీ గారికి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అవునండి. అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, మీ గట్ ఫీలింగ్ ఏంటి? అండ్ లాస్ట్ ఫిల్మ్ కూడా మీదే. లాస్ట్ సినిమా నాకు హిట్ వచ్చి తనకు సినిమా వచ్చి 5 ఏళ్ళు అయింది. నాకు హిట్ వచ్చి 5 ఏళ్ళు అయింది. సో మా ఇద్దరం అయితే మళ్ళీ భీష్మ మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేస్తామని వెరీ స్ట్రాంగ్గా ఉన్నామండి మా ఇద్దరం. వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డేట్ 28th వెయిటింగ్. ఇంకొకటి ఏంటంటే మీకు బాగా క్లోజ్ పీపుల్ ఏమంటారంటే నితిన్కి ఒక విషయంలో అన్నీ బ్యాడ్ లక్కే. ప్రతి డేటు మంచి డేట్ క్యాలిక్యులేటెడ్గా వేసి అసలు సోలో రిలీజ్ రావాలని అనుకుంటారో లాస్ట్ మినిట్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మీద పడతారు నితిన్కి. ప్రతి సినిమాకి అలాగే జరుగుతుంది అంటారు. అసలు ఏంటది? అది ఇంకా అది నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు నాతో పాటు సినిమా వస్తుంది, మ్యాడ్ వస్తుంది. మ్యాడ్ ఇప్పుడు మన వంశీ గారు నాకు బాగా క్లోజ్. సో ఐ స్పోక్ టు హిమ్, ఒక వారం వెళ్ళకి వెళ్తా అంటే హీ ట్రైడ్ ఇస్ బెస్ట్ యాక్చువల్లీ. బట్ తనకి ఏంటంటే ఓటీటీ డీల్స్ ఏమో ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఏదో వాళ్ళ స్కెడ్యూలింగ్ ఏదో ఉంది. సో ఈ ట్రైడ్ పాపం, కానీ ఇంకా కుదరలేదు కాబట్టి ఇంకా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 2 మూవీస్ ఆర్ కామన్. ఇప్పుడు వీక్ కామనే, 2 వీక్స్ వచ్చేది కామన్. బట్ స్టిల్ ఐ ట్రైడ్, నాకు బాగా క్లోజ్ కాబట్టి తప్పదు కాబట్టి. అండ్ సినిమా అది ఇట్స్ డిఫరెంట్ జానర్, మన డిఫరెంట్ జానర్. సో మొన్న దివాళీకి కూడా మీరు చూస్తే అమరన్, లక్కీ భాస్కర్ 3 సినిమాలు ఆడాయి. సో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఆడుతుంది, 2 బాగుంటే 2 ఆడతాయి. ఓకే. అంటే ఇద్దరు ఏంటంటే హ్యూమర్ కామెడీ మీద బాగా బ్యాంక్ అవుతున్నారు 2 సినిమాలు. అవును. మన సినిమా హ్యూమర్తో పాటు వీల్ హ్యావ్ మచ్ బిగ్గర్ స్కేల్. మన సినిమా బిగ్గర్ స్కేల్ విత్ ఎమోషన్ ఉంటుంది, ఒక వెరీ స్ట్రాంగ్ స్టోరీ ఉంది. సో హీరో క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. సో అనుంది మాకు. మ్యాడ్ 2 అనేది ఏంటంటే ఇప్పుడు సీక్వెల్స్ వర్క్ అవుతున్నాయి అంటే ఆ టైటిల్ అనేది బాగా పెనట్రేట్ అయిపోతుంది. అదేం కన్సర్నింగ్గా లేదా? కన్సర్నింగ్ అంటే ఇక ఎప్పుడు వచ్చినా ఏదో సినిమా వస్తుంది మీద. మన సోలో డేట్ అనేది రేర్, అది వస్తే ఇంకా మన లక్, అది సోలో వస్తే అదృష్టం అది. సో డెఫినెట్లీ నాకు ఐ డోంట్ సీ ఇట్ యాజ్ 3 టైమ్లు కాదు. సో అది బాగుంటే అది ఆడితే, మన బాగుంటే మన ఆడతాయి, 2 బాగుంటే 2 ఆడతాయి, అంతే అండి. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. నిజంగా అంతే అండి. ఏం చేస్తే చెప్పండి. అంటే బాధే లేదా ఎప్పుడు ఏంట్రా ప్రతిసారి ఇదే గోల అని చెప్పి? లేదు, ఇంకా మన చేతిలో దానికి ఇంకా మనం ఏం చేయలేం కదండి. ముందు ఒక రోజు అనుకున్నది మళ్ళీ ఇప్పుడు సేమ్ డే కూడా వచ్చేస్తుంది. చెప్పారు కదా సమ అమావాస్య చెప్పారు కాబట్టి. ఓకే. సో అదేం మైత్రి దిల్ రాజు గారు క్లాష్ వల్ల ఏం కాదంటారా? నాకు ఈ థాట్ అసలు రాలేదు. ఈ థాట్ నాకు తెలిసి కాదండి. నాకు తెలిసి మైత్రి దిల్ రాజు అసలు అదేముండదండి. ఓకే. సో రాబిన్ హుడ్ ఇప్పుడు వస్తుంది, మార్చిలో వస్తుంది, మార్చి ఎండ్ ఆల్మోస్ట్. తర్వాత మళ్ళీ మేలో తమ్ముడు అంటున్నారు. వెరీ క్లోజ్గా 2 డేట్లు. ఇంకా యాక్చువల్లీ మన రాబిన్ హుడ్ సపోజ్ టు కమ్ ఆన్ December 25. అప్పుడు వచ్చుంటే మనకి గ్యాప్ ఉండేది. ఇంకా డేట్ మారింది కాబట్టి సో ఇంకా తప్పట్లేదు. అంటే ఇప్పుడు సినిమా తాలూకు రిజల్ట్ తర్వాత సినిమా మీద పడుతుంది కదండి. అంటే ఇప్పుడు సినిమా గాడ్ ఫర్ బిడ్ ఏదన్నా రిజల్ట్ తేడా వస్తే ఆ గ్లూమ్ ఉంటుంది. ఒకవేళ బాగా వచ్చింది అనుకోండి, నితిన్ సినిమాని బాగా కన్జ్యూమ్ చేసి ఇప్పుడే కదా నితిన్ సినిమా చూసేవాడు. అదే అంటారు. నాకు తెలిసి ఐషు రాకపోవచ్చు అని నా ఫీలింగ్ అండి. ఎందుకో సినిమాకి ఇవాళ ట్రెండ్ మారిందండి. ఏ సినిమాకి ఆ సినిమానే. ఇప్పుడు ఒక 1 year గ్యాప్ ఇచ్చి నా సినిమా నెక్స్ట్ వచ్చినా ఇట్స్ నాట్ దట్ ఒక హీరో సినిమా రాలేదు కాబట్టి ఆ సినిమాకి వెళ్తారా అని అది లేదు. ఇవాళ మన ట్రైలరు, మన ఆడియో, మన ప్రమోషన్ బాగుంటే అది మన జనాల్ని అట్రాక్ట్ చేస్తే దే విల్ కమ్. అంటే అలా అని అంటే ఎవ్రీ మంత్ సినిమా రాదు. బట్ ఇది ఇట్స్ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్. డిసెంబర్ సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయ్యి అలా అయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగకుండా ఐ టేక్ కేర్. ఓకే. ఎంతవరకు వచ్చిందండి తమ్ముడు? అయిపోయిందండి, మొత్తం షూటింగ్ అయిపోయింది. ఓకే. షూటింగ్ ఇస్ డన్. మేలో ఉంటుంది రిలీజ్. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.
దాన్ని బట్టి ఉంటుంది. సో మామూలుగా సినిమా కనిపించే ఆ వారం రోజులు 10 రోజులు అటు ఇటుగా కనిపిస్తారు అంతే, నితిన్ తర్వాత ఎక్కడ మాయమైపోతారు. అవునండి. ఇప్పుడు ఏంటంటే ఫర్ చేంజ్ ఎక్కువ కనపడతారు. అవునండి. ఏంటంటే అసలు ఎక్కడా కనపడరు, అసలు నితిన్ ఉన్నాడా లేదా అన్నట్టు ఉంటుంది ఇండస్ట్రీలో. అంతే అండి. సినిమా ముందు, సినిమా రిలీజ్ ముందు ఇంటర్వ్యూలు వస్తాను, సినిమా తర్వాత షూటింగ్లు, లేదంటే నా పర్సనల్ లైఫ్, నా ఇల్లు, నా ఫ్రెండ్స్, అంతే అండి. బయటికి మ్యాక్సిమం రాను. ఎందుకు అంటే అంత ఇప్పుడేమో చాలామంది యాక్టర్స్ ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు బయట కనపడకపోతే. కొంతమంది ఏంటంటే సినిమా కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తాయి, ఏ ఫోటో షూట్లను లేకపోతే షాప్ ఓపెనింగ్లను, ఏ వేరే వాళ్ళు ఈవెంట్స్ కన్నా కొంతమంది పని కట్టుకుని పని పెట్టుకుంటారు. అంటే మేబీ నేను స్వతహాగా ఐ లైక్ టు బి లైక్ దిస్. యాక్చువల్లీ నా లైఫ్లో ఇంతవరకు ఐ నెవర్ డిడ్ అ ప్రాపర్ ఫోటోషూట్. నా టీం కూడా అంటుంటారు ఒకసారి ఒక చేయాలి ఫోటోషూట్ అంటే, ఇది నేను కాదు, నేను ఏదో ఫోర్స్ఫుల్గా ఫేక్గా చేస్తే అది ఆడియన్స్ విల్ నో ఆఫ్. సో నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ దట్. అసలు సినిమాలో కూడా మీరు కాదు, నితిన్ కాదు. ఇప్పుడు రాబిన్ హుడ్ అంటే రాబిన్ హుడ్ ఉంటాడు. అవునవును. బట్ అది చేంజ్ చేసుకోవాల్సింది అంటారా? మేబీ అవసరం. ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి ఎగ్జాక్ట్లీ. అంతకుముందు అసలు నేను ఇంత మాట్లాడేవాడిని కాదు, స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడిని కాదు. సో ఇప్పుడు చేస్తానంటే ఐఎమ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్. మేబీ ఇట్స్ గుడ్. మేబీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి, ఈ సోషల్ మీడియాకి, దీనికి మేబీ హ్యావ్ టు చేంజ్ ఏమో. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు చేంజ్. ఓకే. ఇంకేంటండి, ఏమైనా సెంటిమెంట్స్ ఉంటాయా మీకు? సినిమా ఎక్కడ చూడాలి, ఎవరితో చూడాలి, అలాంటిది ఏమైనా ఉంటాయి? సెంటిమెంట్స్ ముందు ఫస్ట్ ఉండింది, తర్వాత మధ్యలో ఫ్లాప్లు వచ్చాక అన్ని పోయినాయి సెంటిమెంట్లు. ఏదైనా ఒకటి సినిమా బాగుంటే ఆడుతుంది. ఎలా ఉంటుంది సెంటిమెంట్ ఉండేది అంటే? ఈ షర్ట్ ఉంటుంది, నాకు ఉండదు షర్ట్ మామూలుగా. ఇసుకప్పుడు ఐ ఓర్ షర్ట్, అది బ్లూ షర్ట్, ఐ ఓర్ ఫర్ గుండెజారి, అది హిట్ అయింది. తర్వాత హార్ట్ అటాక్ పాస్ అయింది, తర్వాత మధ్యలో ఫ్లాప్ వచ్చింది, మరి హిట్ అయింది, తర్వాత అన్ఫ్లాప్లు వచ్చాయి. సో దీనికి ఏమంటుంది, దీనికి ఇలాంటి ఇది లేదని ఇంకా ఆపేసాను. ఇంకా అసలు ఆపేసారా? సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఆఫ్టర్ తమ్ముడు ఎల్లమ్మ అండి. ఎల్లమ్మ మన వేణు బల్గం అండ్ మన దిల్ రాజు గారి ప్రొడక్షన్లో. సేమ్ టైం దాని సినిమాకి ప్యారలల్గా మన ఇష్క్ విక్రమ్ డైరెక్టర్గా మన యువి వంశీ ప్రొడక్షన్లో అదో సినిమా అండి. రూమీ అనేదో టైటిల్ అంటే ఏం లేదండి, ఇంకా పెట్టలేదు, ఇంకా టైటిల్ పెట్టలేదు, ఇంకా పెట్టలేదు. సో ఎల్లమ్మ వెరీ ఎగ్జైటింగ్, బలగం రిజల్ట్తో వెరీ ఎగ్జైటింగ్. కాకపోతే అందరిలోనే ఉన్న డౌట్ ఏంటంటే చాలా రూటెడ్ సినిమా, టైటిల్ తోనే తెలుస్తుంది. చాలా అండి. నితిన్ కి ఒక బిగ్ మేక్ ఓవర్ అన్నట్టు, ఒక అర్బన్ లుక్ ఉంటుంది నితిన్. అవును, నా లాస్ట్ కొన్ని సినిమాలు అన్ని అర్బన్ లుకే. నేను మళ్ళీ నాది ఒక జయం, శ్రీయాంజయం, ఇట్లా అంటే అవి ఎలా ఉంటుంది అంత రూటెడ్గా. మళ్ళీ బలగం దాటికంటే ఇంకా రూటెడ్ ఉంటుంది సినిమా. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. ఐఎమ్ వెరీ కిక్డ్ అబౌట్ ఆ సినిమా ఎల్లమ్మ. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామని ఉన్నాను. ఆ సినిమా డెఫినెట్లీ ఇట్ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. అండ్ ఆ సినిమాకి నేను ఎంత చేస్తే అంత ఆ సినిమా. ఓకే. సో విక్రమ్ కుమార్ గారు, ఆయనకు కూడా అవును, విక్రమ్ కుమార్ అది కూడా ఇట్స్ అ వెరీ స్పెషల్ సినిమా ఇన్ మై కెరియర్. అతను నాకు చెప్పినట్టు అది ఆన్ స్క్రీన్ వస్తే మటుకు ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ఇండియాస్ ఫైనెస్ట్ ఫిల్మ్స్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వించదగ్గ సినిమా అవుతుంది ఆ సినిమా. ఓకే. అంటే మన ఇంటర్వ్యూలో 2-3 సార్లు మీరు చెప్పిన ఒక మాట ఏంటంటే, చెప్పినట్టుగా తీస్తే. అవును. ఏంటి ఆ డిసప్పాయింట్మెంట్? అంటే కొన్ని సినిమాలు అంటే కథ విన్నప్పుడు బాగుంటుంది, ఆన్ పేపర్ బాగుంటుంది, ఆన్ స్క్రీన్ వచ్చేసరికి అది కొన్నిసార్లు కొన్ని మిస్ అయినాయి. లైక్ ఎక్స్ట్రా మీరు తీసుకుంటే కథ పరంగా బాగుంటుంది, కథ లైన్ స్టోరీ పరంగా బాగుంటుంది. ఆన్ స్క్రీన్కి ఇట్ డిడ్ంట్ ట్రాన్స్లేట్ వాట్ షుడ్ హ్యావ్ ట్రాన్స్లేట్ అవ్వలేదు. అండ్ విక్రమ్ సినిమాని చెప్పేది, విక్రమ్ యాజ్ డైరెక్టర్ ఐ లవ్ హిమ్ అ లాట్. యాజ్ డైరెక్టర్ ఇస్ ప్రూవ్డ్ 24 మనం. ఆ సినిమా ఎందుకంటే అంటే దాని సినిమా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ CG వర్క్ అండ్ VFX ఉంది. సో ఆ క్వాలిటీ అంతా చెప్పింది, అది బాగా వస్తే, అది బాగా వచ్చే వరకు ఇంక వీ హ్యావ్ టు ఫైట్. యాజ్ అ డైరెక్టర్ ఇస్ ప్రూవ్డ్. అంటే ఒక సినిమా స్క్రిప్ట్ మీరు జర్నీ చేస్తారో, ప్రీ ప్రొడక్షన్ చేస్తారు, ప్రెప్ చేస్తారు, అసలు ఎందుకు ఒక సినిమా స్క్రిప్ట్ స్టేజ్లో చాలా ఎక్సైటింగ్గా కనపడి అది ట్రాన్స్లేట్ అవుతుంది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? అసలు ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మైట్ బీ ఇన్ ద మేకింగ్, ఆర్ ఇట్ మైట్ బీ ఇన్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్ ఇన్ ద డైరెక్టర్స్ మేకింగ్ కానివ్వండి. దాని చాలా కారణాలు ఉంటాయి. అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు లాగా చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఒక డైరెక్టర్ ఫాల్ట్ అనట్లేదు, అందరు మొత్తం టీమ్. ఇట్ మైట్ బీ ద ఎడిటింగ్, ఇట్ మైట్ బీ ద సాంగ్స్, ఇట్ మైట్ బీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు సీన్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదంటే ఆ సీన్ ఇంపాక్ట్ విల్ గో డౌన్. సో అన్ని క్రాఫ్ట్స్తో ఉంటుంది. ఓకే. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అడిడాస్ సర్ప్రైజ్ అనేది ఆ సాంగ్ ఒకటి ప్రమోషన్స్కి చాలా హెల్ప్ అయింది. అవునండి. బట్ ఆ సాంగ్లోనే ఒక స్టెప్ గురించి చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే శేఖర్ మాస్టర్ గారు కంపోజ్ చేసిన మిస్టర్ బచ్చన్లో ఒక స్టెప్, లేకపోతే మొన్న డాకు మహారాజ్లో ఒక స్టెప్ చాలా కాంట్రవర్షియల్ అయింది.
దీని గురించి కూడా ఒక చిన్న కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఏంటంటే ఆ కాంట్రవర్సీ హెల్ప్ అవుతుంది సినిమాకనే పెట్టారా? లేదండి, యాక్చువల్లీ ఆ సాంగ్లో అసలు నేను లేను ఆ సాంగ్లో. బట్ సాంగ్ చూసాక చాలామంది నచ్చింది, కొంతమందికి కాంట్రవర్సీ ఉంది. సో వీ హ్యావ్ రెస్పెక్ట్ దెమ్ బోత్. సో ఐ డోంట్ నో ఈ టాపిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఇక లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ డోంట్ నో వాట్ టు సే అబౌట్ దిస్. ఓకే. సో ఈ షూట్ చేసినప్పుడు కూడా ఈ రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదా? యాక్చువల్లీ నేనైతే చేయలేదండి, ఎందుకంటే అంటే షూట్లో అప్పుడు నేను లేను. నేను సినిమా చూసినప్పుడు సినిమా ఫ్లోలో చూసాను సాంగ్. సినిమా ఫ్లోలో సాంగ్ వెళ్ళిపోయింది నాకు. సినిమా ఫ్లోలో అంతా నేను అంటే నా మైండ్లో సినిమా బాగుందని నేను అది చూస్తున్నాను తప్ప సాంగ్ మీద పెట్టలేదు ఫోకస్. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద కొన్ని ఏమంటే ట్రోల్స్ కానివ్వండి ఆర్ మీనాటి రియాక్షన్ కానివ్వండి, సో చూడాలి. ఇంకా జనాలు కూడా కొంచెం హైపర్ సెన్సిటివ్ అయిపోయారేమో. సెన్సిటివ్ అయ్యారు, అదో పద్ధతి ఉంది. అండ్ రీల్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు రీల్స్. సో ఐ డోంట్ నో ఏందా గుడ్డా బ్యాడ్ అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటనేది. అన్నీ ఉన్నారు. అదే ఒక వర్గానికి నచ్చలేదు, ఒక వర్గానికి నచ్చినట్టుంది. సో వీ హావ్ టు సీ ఇంకా. ఓకే. సో ఫైనల్గా రాబిన్ హుడ్ విషయానికి వస్తే నితిన్కి ఎంత ఇంపార్టెంట్, మైండ్లో ఏం జరుగుతుంది, కాంపిటీషన్, ఒకసారి ప్రమోషన్స్, మీకు అలవాటు లేని పని అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పెండింగ్ ఒకటి ఉండిపోయింది. సో ఏం రన్ అవుతుంది నితిన్ మైండ్లో? రన్ అయితే ఇట్స్ బీన్ 5 years నాకు ఒక హిట్ చూసి. సో స్ట్రెస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. అండ్ బట్ సేమ్ టైం ఐమ్ కాన్ఫిడెంట్ ఆల్సో. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా డేట్ వచ్చి జనాలు హిట్ అని చెప్పేంత వరకు చిన్న స్ట్రెస్ భయం ఉంటుంది. సో ఇక అదే ఇంకా ఆంజనేయ స్వామి హీల్ టేక్ కేర్ ఆఫ్ మీ అంతే. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము మిడిల్ క్లాస్ మేము పీపుల్ ఉంటాం కదా, మాకు ఎంత కాదనుకున్నా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిఫరెన్సెస్. ఒక సక్సెస్ అయితే చూసేవాళ్ళ విధానం ఒక వేరుగా ఉంటుంది, ఫ్లాప్ అయితే ఒక విధానం వేరేగా ఉంటుంది. ఒక హీరోకి ఎలా ఉంటుంది? సేమ్ మాకు ఉంటుంది. హిట్ ఉంటే పక్కన చూసేవాళ్ళు ఒకలా ఉంటుంది, ఫ్లాప్ వస్తే ద వే దే ట్రీట్ అది ఒకలా ఉంటుంది. సో డెఫినెట్ సక్సెస్ ఆల్వేస్. అంటే మీ చుట్టూరు ఒక ఇది ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇమ్యూన్గా ఉంచరా మిమ్మల్ని? ఇమ్యూన్ అంటే ఇటువంటి రియాక్షన్స్ అన్నీ మీ దాకా రాకుండా లేదు, లేకపోతే వాళ్ళలో మీకు మార్పు కనుకోవడం? నా దగ్గర అసలు ఉండదండి. ఎనీథింగ్ వాళ్ళని చెప్పకుండా కూడా నాకే ఎక్కువ ఏమంటే ఒక గులా ఉంటుంది. గిల్ట్ కాదు, సోషల్ మీడియా వెళ్ళిపోయి చూస్తా అసలు ఏంటి. ఒకవేళ మీ అన్నట్టు నా చుట్టుపక్కన వాళ్ళకి ఏమన్నా చెప్పకుండా ఏమన్నా నాతో ఏమైనా దాచుతున్న నాకు అనిపిస్తే నేనే చూస్తాను మొత్తం సోషల్ మీడియాలో. అప్పుడు ఐ నో ఆఫ్. ఇవాళ ఇట్స్ వెరీ ఈజీ టు నో సినిమా ఎలా ఉంది, పీపుల్ ఏమంటారు. చాలా మంది కట్ ఆఫ్ అయిపోతారు కదా, ఫెయిల్యూర్ వస్తే అసలు సోషల్ మీడియా డీటాక్స్ సెంటర్ అదంటారు. ఏం నేను చూస్తాను, నేను ఇంకా ఎక్కువ చూస్తా. అంటే ఏమైంది, ఎక్కడ తప్పింది, ఐ ట్రై టు అసెస్ మై సెల్ఫ్. బట్ ఇంత క్లటర్లో దొరుకుద్దా మీకు ఫీడ్బ్యాక్? అంటే మీరు ఇప్పుడే అంటున్నారు కొంతమంది రీల్స్ చేస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, పాట ఇప్పుడే కాబట్టి పాట కదా. జనరల్గా నెగిటివ్ పాజిటివ్ రియాక్షన్స్ అన్నీ కొంచెం అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడడం అలా రకరకాలుగా ఉంటుంది కదా సోషల్ మీడియా. ఉంటుంది చాలా ఉంటుంది. ఎలా ఫిల్టర్ చేసుకుంటారు మీరు ఫీడ్బ్యాక్? దాంట్లో ఫీడ్బ్యాక్ అంటే అదే మనకు నచ్చింది తీసుకోవాలి, నచ్చింది తీసుకోకూడదు అంతే. అండ్ నేను కూడా అసలు ఈ సినిమా తర్వాత ఐఎమ్ ట్రైయింగ్ టు అసలు నా ట్విట్టర్ అకౌంట్ కూడా ఐ మీన్ నా ఇన్స్టాంట్ ట్విట్టర్ ఇంకా అసలు ఇచ్చేసి నా టీంకి ఐ వాంట్ టు బీ అవే ఫ్రమ్ దిస్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్. అంటే ఎందుకో పర్టికులర్ రీజన్ ఏదన్నా? ఎందుకంటే మనం ఒక ఊళ్ళో ఉంటాము, సడన్గా చూస్తే ఎక్కడో అది మన ఫాల్ట్ లేకున్నా ఎవరో సడన్గా మనం తిట్టేసి ఏదో ఉంటుంది, ఎక్కడో ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ మైండ్ అండ్ మన వర్క్లో ఉంటాము, సడన్గా చూస్తే ఏదో ఉంటుంది. సో ఎందుకు అది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి రెఫరెన్స్ లేకుండా సినిమా అనుకుంటా కదా? దీంట్లో ఏం లేదండి. తమ్ముడులో ఉన్నట్టుంది. తమ్ముడు లేదండి, తమ్ముడు అసలు ఏం లేదండి. ఓకే. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా బెస్ట్ ఫేజ్ ఏమో, పొలిటికల్గా ఆయన చాలా సక్సెస్ఫుల్ ఉన్నారు. సో ఈ మధ్య కలిసారా? లేదండి, కలలేదండి. సో ప్రమోషన్ కూడా ఏమీ వాడట్లా, హెల్ప్ కానీ ఏదన్నా? లేదండి. ఇప్పుడు ఈజ్ వెరీ బిజీ కదండి ఇంకా పాలిటిక్స్లో అంతా. ఓకే. మేబీ బెస్ట్ ఫేస్ ఒక ఫ్యాన్ ఇమాజిన్ చేసుకోవడానికి అంతే కదా. సో ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ రాబిన్ హుడ్. థ్యాంక్ యూ అండి. ఇంకా తమ్ముడు ఉంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఒక హిట్ తర్వాత ఇంకో హిట్టే పడాలి. పడాలి. ఆ ప్యాటర్న్, ఆ సీక్వెన్స్ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలి. ఎంఎన్ న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.